సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హెటిరో రసాయన పరిశ్రమలో అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. హెటిరో ల్యాబ్ పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా సమాచారం. ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. హెటిరో రసాయన పరిశ్రమలో అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. హెటిరో ల్యాబ్ పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్లో సాల్వెంట్ రికవరీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? గాయత్రి, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో హెటిరో ల్యాబ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ ఈటీపీ సెక్షన్ లో ఏదైతే రికవరీ చేస్తుండగా ఒక్కసారి అయితే మంటలు చెలరేగి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే మంటలను అదుపు చేసేందుకు అయితే ఫైర్ సిబ్బంది రెడీగా ఉంది. అయితే ఏదైతే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారో అక్కడ ఫైర్ సిబ్బంది అయితే పూర్తిగా మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంలో పెద్ద మొత్తంలో అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందనేసి అయితే అక్కడ ఫైర్ సిబ్బంది మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎప్పటికప్పుడు పారిశ్రామిక వాడలోని తరచుగా ఈ అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఆ ఫైర్ సిబ్బంది కానీ అక్కడ ఈ దానికి పారిశ్రామిక వాడకు అయితే ఈ యొక్క సంబంధించినటువంటి అధికారులు మాత్రము ఎలాంటి అప్రమత్తం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లయితే ప్రవర్తిస్తున్నారని ఇక్కడైతే కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి దీనికి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి అయితే ఏవైతే ఇక్కడ భద్రతా సిబ్బంది ఉందో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా మనకు చెప్తున్నటువంటిది. ఏషియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రాంతం అయితే స్టేషన్ లేకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాలకే పెద్ద నష్టాలు జరుగుతున్నాయన్నట్టు చెప్తున్నారు. అయితే కార్మికులు ఎప్పటికప్పుడు అయితే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ఇక్కడ స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. గాయత్రి, రైట్ రాము, ప్రమాద సమయంలో లోపల కార్మికులు ఎంతమంది ఉన్నారు? అలాగే కార్మికులకి ఏమైనా గాయాలు అవడం జరిగిందా? ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు? అయితే గాయత్రి, ఎందుకంటే ఈ యొక్క సెక్షన్ అనేది వేరు. ఈటీపీ సాల్వెంట్ ఏదైతే రికవరీ సెక్షన్ ఉందో అది సపరేట్ గా ఉన్నందుకు కార్మికులకైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. వాళ్ళకు సంబంధించిందే కాదు. ఈ సెక్షన్ అనేది వేరే ఉన్నందున ఈ యొక్క సెక్షన్ లో మాత్రమే ఈ యొక్క మంటలు చెలరేగి ఆస్తి నష్టం అయితే జరిగిందన్నట్టుగా అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఎంత ఆస్తి నష్టం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాము.